ఇగో చూడుండ్రి ఎంత మెత్తగా దూదులు లెక్క అయితే వచ్చినాయి మైసూర్ బోండా. ఈ మైసూర్ బోండా తిన్నారంటే ఇక మైసూర్కి అయితే ఉరకాల్సిందే, గంత మంచిగానైతే వచ్చినాయి మెత్త మెత్తగా. ఇక చూడుండ్రి, నేను ఈ మైసూర్ బోండా ఎట్లా చేసినో, ఒక కప్పు మైదానైతే తీసుకోవాలి ముందుగాల. తర్వాత చూడుండ్రి, అందులోకి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నా ఫస్ట్. ఉప్పు వేసుకున్నాక ఇక జరంత జీలకర్రని అయితే వేసుకోవాలి. జీలకర్రతోని బోండాలు జర అరుగుదల కూడా ఇస్తుంది అనమాట మనకి. తర్వాత చూడండి, 2 చెంచాల నూనె పోసుకొని మంచిగా గింత చిటికెడు తినే సోడా వేసుకొని మళ్ళీ ఒక కప్పు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గిట్లా వీడియోలో చూపిస్తున్నట్టు. పెరుగు అయితే ఇక పుల్లగా అయితే ఉండాలిలా, పుల్ల పెరుగు అయితేనే మంచిగా వస్తాయి బోండాలు, ఉబ్బుతాయి మనకి. చూడురు, గిట్లా మంచిగా కలిపినాక ఒక గంటనైతే నానబెట్టాలి. గంట నానబెడితే మన బోండాలు ఇక నూనెలు వేయంగానే బతుకమ్మలోలే పైకి తేలుతాయి. ఇక తింటుంటే కూడా కరిగిపోతాయి నోట్లో వేసుకుంటే, గంత కమ్మగా అయితే అవుతుంది. చూడురు, గంట నానిన పిండిని ఒక ఇట్లా చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఎల్లల మధ్యలో నుంచి వేసి. చూడురు, తర్వాత ఇక కొంచెం ఒక చిన్న పిండి అయితే నూనెలో వేసుకుంటే నేను అది ఎట్లా ఎగిరి పడుతుంది నూనెలో వేయంగానే. మంచిగా అయితే అయినాయి అయ్యోలా బోండాలు అయితే, లోపడైతే ఇక మెత్తగా అంత మంచిగా అయినాయి. నేను ఈ బోండాలు ఇక మా చుట్టాలు వచ్చిరన్న కదా, ఇక టిఫిన్లకైతే ఈ మైసూర్ బోండాలు టమాటా చట్నీ చేసిన, ఇక పూరీలు బఠానా కూర అయితే చేసిన. ఇక చుట్టాలు వస్తే 2 తీర్ల టిఫిన్లు పెడితేనే మనకు మర్యాద అనేది నిలబడుతుంది. ఏమంటారు, ఇక పని అవుతుంది అనుకుంటే ఇక మన ఇజ్జత్ అయితే పోతుంది. ఇక ఏం పెట్టిరు వాళ్ళ ఇంట్లోకి పోతే అన్నట్టుగానే ఉంటుంది ఉల్లా. ఇక పని అయితే రోజు చేయం, చుట్టాలు అయితే రోజు రారు కదా. ఇక వాళ్ళు వచ్చినప్పుడే జర మంచిగా మర్యాదలు చేసినాం అనుకోండి, అవతల పోయి కూడా పలానోళ్ళు ఇంటికి పోతే ఎంత మంచిగా మర్యాద చేసిరని ఇక మన గురించి అయితే మంచిగానైతే చెప్పుకుంటారు. ఇక నా బోండాలు చూస్తేనైతే నోట్లనైతే ఊరిలు వస్తున్నాయి, అంత కమ్మగా అయితే అయింది. ఇక నేనైతే బోండాలకు చట్నీ అయితే పెట్టుకోను. ఇక రాత్రి చికెన్ గ్రేవీ ఉంటే అందులోకి మంచిగా ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకొని చికెన్ గ్రేవీ వేసుకొని తిన్నా, మస్తు అంటే మస్తు ఉంది. గీ పచ్చళ్ళతో తినుడైతే నా వల్ల కాదుల్లా, ఎప్పుడంటే ఎమర్జెన్సీకి తింటా. కానీ ఇట్లా రాత్రివి నాన్ వెజ్ కూరలు ఉంటేనైతే ఇట్లా ఇరిచేసుకొని మంచిగా ఆ గ్రేవీ పోసుకొని తిన్నాం అనుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇక నేనైతే మా చుట్టాలకు ఇట్లా 2 తీర్లు టిఫిన్లు అయితే చేసిన. మీరు మీ చుట్టాలు వస్తే ఏం టిఫిన్లు చేస్తారో ఇక కామెంట్ అయితే చేసి చెప్పుర్రి ఇక నాతోని, ఓకేనా. ఇక చూడుర్రి మన బోండాలు ఎంత మంచిగా అయినాయో. ఇక వీడియో అంతా చూసినాక మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ అయితే చేయండి. ఇక కొత్తగా చూసిన వాళ్ళు అయితే తెలుసు కదుల్లా, ఇక గడిగడికి చెప్పనవసరం లేదు కదా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.